ఈ వీడియోలో మనము కియా సెల్టోస్ ఎందుకు కొనాలి, ఎవరు కొనాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. ఎందుకు కొనాలి అని చూస్తే ఇది మంచి సెగ్మెంట్. ఇది అబోవ్ 4 మీటర్స్ ఉన్న సెగ్మెంట్ అనమాట. అంటే కంపాక్ట్ ఎస్యూవీ అనండి, పేరు ఏదైనా పెట్టండి. అబోవ్ 4 మీటర్స్, బిలో 4 మీటర్స్. అబోవ్ 4 మీటర్స్ ఉన్న కార్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు మంచి లోపల స్పేస్ బాగుంటుంది, నీ రూము, లెగ్ రూము, అలాగే బూట్ స్పేసు. ఇది కరెక్ట్ సైజ్ అనమాట. ఏ కార్ అయినా 4.3, 4.4 అంత ఉండాలి. ఆ సైజు ఉంటేనే ప్రాపర్గా లోపల మనుషులందరూ కూర్చోడానికి మంచి స్పేస్ దొరుకుతుంది. నీ రూమ్ ప్రాపర్గా ఉంటుంది, లెగ్ రూమ్ ప్రాపర్గా ఉంటుంది. లేకపోతే ఏదో ఇరికించినట్లు ఉంటుంది అనమాట. కానీ మనకు రెస్ట్రిక్షన్స్ అలా ఉన్నాయన్నమాట ఇండియాలో కార్ల పైన. కాబట్టి అబోవ్ 4 మీటర్స్ ఉన్న కార్ అయితే ఏదో లగ్జరీ లాగా ఫీల్ అవుతుంది. ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. కార్ అంటే 4.3, 4.4 ఉండాలి మినిమం. మీరు అబ్రాడ్లో చూస్తే కూడా హ్యాచ్ బ్యాకే అంత ఉంటుంది అనమాట. 4.3, 4.4 ఆ సైజులో ఉంటుంది. ఇంజన్స్ కూడా పెద్ద పెద్ద ఇంజన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మినిమం 1.5 లీటర్, 2 లీటర్స్ అలా పెడతారనమాట. బేస్డ్ ఆన్ సైజ్, బేస్డ్ ఆన్ వెయిట్ అలా ఉంటుంది. కానీ మనకైతే ఇక్కడ ఏంటో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బిలో 4 మీటర్స్ ఉండాలి, 1.2 లీటర్ ఇంజిన్ ఉండాలి. అది రూల్ అనమాట. మీరు ఆ కార్ ఎంత వెయిట్ అన్నా పెట్టుకోండి, ఎట్లన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు. అది ఆ వెయిట్కి సరిపోతుందా, ఆ కార్కి సరిపోతుందా అనేది పట్టించుకోరనమాట. సో ఎనీవేస్, లెట్స్ కమ్ బ్యాక్ టు సెల్టోస్. మీకు అబోవ్ 4 మీటర్స్ కార్ చూస్తుంటే మంచి నీ రూము, లెగ్ రూము, బూట్ స్పేస్ కావాలి అని చూస్తుంటే ఇది మీకు మంచి ఆప్షన్. అదేవిధంగా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, అంతా విజిబిలిటీ, బోనెట్ విజిబిలిటీ, అంతా ఓవరాల్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, విజిబిలిటీ బాగుంటాయి. దాంతోపాటు మీకు మెయిన్లీ దీంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. కియాలో అన్నీ బాగున్నాయి, ఇంతకుముందు కూడా అన్నీ బాగున్నాయి, చూడడానికి బాగుంటుంది. ఒకటే మిస్సింగ్ థింగ్ ఏంటంటే, మెయిన్ మిస్సింగ్ థింగ్ సేఫ్టీ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫేస్ లిఫ్ట్లో వాళ్ళు సేఫ్టీ కూడా యాడ్ చేశారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సెగ్మెంట్లో అబోవ్ 4 మీటర్స్ ఉన్న ఎస్యూవీ సెగ్మెంట్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు స్కోరింగ్ వస్తుంది కదా, ఇది టాప్ స్కోరర్ అనమాట. టాప్ స్కోరర్ ఇది కియా సెల్టోస్ అనేది. సో మీకు సేఫ్టీ ఉన్న కార్ కావాలి చూస్తుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అనమాట. దాంతోపాటు దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే, మీకు చూడడానికి బాగుండే కార్ కావాలి, ఎక్స్టీరియరు అదేవిధంగా ఇంటీరియరు అంటే ఇది చాలా బాగుంటుంది. లోపలైతే ఇది బయట కూడా చూడడానికి చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. ఎస్పెషలీ ఇంటీరియర్లో చూసారంటే మీరు ఈ సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది హై క్వాలిటీ అనమాట. ఇది చూస్తానే తెలిసిపోతుంది మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. వేరే కారు మెటీరియల్, ఆ ఫిట్ ఫినిష్, ఆ కలర్స్ అన్నీ చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఇమీడియట్లీ తెలుస్తుంది. అదేదో ప్రీమియంగా నెక్స్ట్ సెగ్మెంట్ కార్ లాగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే కలర్ కాంబినేషన్స్, ఆ ఫిట్ ఫినిష్, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, అది కూడా డ్యూరబుల్గా ఉంటుంది అనమాట. ఏదో ఇప్పుడు చూడడానికి బాగుంటుంది, కొద్ది రోజులైనాక పాడైపోవడం అలా కాదనమాట. ఎక్కువ రోజులు కూడా మన్నికగా ఉంటాయి అన్నమాట, డ్యూరబుల్గా ఉంటాయి, చాలా సంవత్సరాలు అదే క్వాలిటీతో ఉంటాయి. కానీ కొన్ని బ్రాండ్స్లో అలా ఉండవు. కొనేటప్పుడు కొత్తగా ఉన్నప్పుడు బాగుంటాయి, కొద్ది రోజుల తర్వాత బాగుండదు చూడడానికి. వీళ్ళైతే మంచి మెటీరియల్ వాడతారనమాట. ఫిట్ ఫినిష్ కూడా చూడండి, సూపర్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు మీకు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. మంచి సస్పెన్షను, మంచి సీటింగ్ పొజిషను, మంచి కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మంచిగా స్టెబిలిటీ ఉంది, మంచి హ్యాండ్లింగ్ ఉంది. మంచి హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, సస్పెన్షన్ ఉంటే మనకు హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎక్కువసేపు కూడా డ్రైవ్ చేయొచ్చు అనమాట. మీకు సస్పెన్షన్ బాగాలేదు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగాలేదు, సీటింగ్ కంఫర్ట్ బాగాలేదు అంటే ఎక్కువసేపు డ్రైవ్ చేయడానికే బాగుండదు, అదొకటి. ప్లస్ బాడీలో కూడా అనీజీనెస్ అనేది మనకు తెలియకుండానే బిల్డ్ అవుతుంది అనమాట. దీంట్లో ఆ సమస్యలు ఏముండవు. మీకు ఎక్కువసేపు డ్రైవ్ చేసినా బాగుంటుంది, టైర్డ్ కారు, మీకు ఇంకా డ్రైవ్ చేయాలనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే, దీంట్లో మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, ఇంపోర్ట్ చేసుకోవాలన్న సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్ అనేది తగ్గించాలని చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవాలని చెబుతున్నారు.
దానికి తోడు పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది మైలేజ్ ఎక్కువ వచ్చే కార్లు కావాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకు దీంట్లో 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 4 సిలిండర్స్తో వస్తుందన్నమాట. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటే మీకు తెలుసు కదా, రిఫైన్డ్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, రిలయబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు రావు. ఇన్ కేస్ సమస్యలు వచ్చినా కానీ మనము రిపేర్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పవర్ అనేది లీనియర్ పవర్ వస్తుంది అనమాట. మనకి ఎప్పుడు కావాలి పవర్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో లీనియర్గా దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైలేజ్ బాగుంటుంది, రిలయబిలిటీ ఉంది, సమస్యలు ఉండవు, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, పైగా మనకు లీనియర్ పవర్ వస్తుంది అనమాట. మీకు సిటీకైనా హైవేకైనా చాలా బాగుంటుంది ఇది. మీకు దీంట్లోనే మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా ఉంది. మీకు ఏది కావాలనో అది చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలామంది నేను సిటీలో డ్రైవ్ చేయాలి, ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్లో డ్రైవ్ చేయాలి, దానికి మంచి కార్ ఏదని చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. మీకు 1.5 లీటర్ మంచి ఆప్షన్ అనమాట. మీరు మాన్యువల్ అయినా తీసుకోండి, ఇంకా ఎక్కువ కన్వీనియంట్గా ఉండాలి, నాకు మాన్యువల్ వద్దు, ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ కూడా తీసుకోండి. మీకు హెవీ ట్రాఫిక్ సిటీలో వాడాలనుకుంటే ఆటోమేటిక్ ఇది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ బెస్ట్ ఆప్షన్. మీకు యూ కెన్ గో ఫర్ మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్, మీ ఇష్టం అది. మీకు నాకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ అంతగా నచ్చదు, నాకు టార్క్ పవర్ ఎక్కువ ఇన్స్టంట్ కావాలి పెట్రోల్లోనే అని చూస్తే మీకు 1.5 లీటర్ టర్బో కూడా దొరుకుతుంది పెట్రోల్లో. మీకు మంచి టార్క్, ఇన్స్టంట్ పవర్ లభిస్తుంది అనమాట దాంట్లో, అది తీసుకోండి. అది హైవేకి కొంతమంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, నాకు మంచి పవర్ కావాలి, టార్క్ కావాలని, అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. మీకు దీంట్లో మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. ఇంకొద్ది మంది నాకు పెట్రోల్ అంటే అంత నచ్చదు, బికాస్ టార్క్ తక్కువ ఉంటుంది అనమాట. నాకు డీజిల్ అంటే చాలా ఇష్టం, దాంట్లో మంచి టార్క్ లభిస్తుంది, దానితో పాటు ఎక్కువ మైలేజ్ దొరుకుతుంది, డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అని చాలామంది మీకు తెలుసు కదా, డీజిల్ ఫ్యాన్స్, డీజిల్ లవర్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళకి దీంట్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉందన్నమాట. మీకు మంచి టార్క్ లభిస్తుంది, మంచి మైలేజ్ కూడా ఉంది. మీకు ఏది కావాలన్నా 3 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. 1.5 అన్నీ 1.5 లీటర్. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎస్పెషల్లీ పర్టికులర్లీ సిటీకి కావాలి, హెవీ ట్రాఫిక్లో ఉంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ తీసుకోండి. కొంతమంది డిపిఎఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు, కొనాలా వద్దా ఏంటి అనేసి. అది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దాని గురించి తెలుసుకొని మళ్ళీ తీసుకోండి. ఈ డిపిఎఫ్ ఇష్యూలు రాకుండా ఉండాలంటే మీరు ఎక్కువ హైవేలో అప్పుడప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉండాలన్నమాట. మీరు సిటీలోనే తక్కువ డిస్టెన్సు తిరుగుతూ లోకల్లోనే వాడడానికి తీసుకుంటే డీజిల్ మాత్రం మీకు డిపిఎఫ్ ఇష్యూస్ అనేది వస్తాయన్నమాట. దానికి కూడా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకా దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఇదే అండి, మంచి సేఫ్టీ ఉంది, 5 స్టార్ సేఫ్టీ, టాప్ స్కోరర్ ఇదే అనమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది, చూడడానికైతే ప్రీమియంగా ఉంటుంది, ఎక్స్టీరియర్ ప్రీమియంగా ఉంది, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మీరు ఈ సెగ్మెంట్లో ఏ కార్తో అయినా కంపేర్ చేయండి, అన్నింటికన్నా ఇదే ప్రీమియంగా ఉంటుంది. మీకు ఆ కలర్ కానీ, ఆ పెయింట్ క్వాలిటీ కానీ, ఒకటని కాదు ప్రతి ఒక్కటి. సో ఇప్పుడైతే నాకు తెలిసి చూడడానికి బాగున్న కార్లలో ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ సెగ్మెంట్లో మీకు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంది, సేఫ్టీ ఉంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుంది. మీకు ఇంకొకటి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య ఉండదు, బ్రేక్ డౌన్ అయిపోవడం, సమస్యలు రావడం, పీస్ ఆఫ్ మైండ్, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కార్ కొనేటప్పుడు ఇవి మెయిన్గా చూసుకోండి. సేఫ్టీ ఉందా లేదా, రిలయబిలిటీ ఉందా లేదా, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుందా లేదా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుందా లేదా, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య లేకుండా ఉంటుందా లేదా, సర్వీస్ నెట్వర్క్ ఉందా లేదా, ఇవన్నీ ఉంటేనే మీరు కార్ తీసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎక్సైట్మెంట్లో కొనేస్తూ ఉంటాం, కార్ చూడడానికి బాగుంది, ఏదో నచ్చిందని, అలా కొనేసిన తర్వాత చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. అది బ్రేక్ డౌన్ అయిపోయిందనో, పార్ట్స్ పనిచేయట్లేదనో, ఏదో
ఎలక్ట్రానిక్స్ సంబంధించి, ఎలక్ట్రికల్ సంబంధించి, మెకానికల్ సంబంధించి ఏ సమస్యనే రావచ్చు. బ్రేక్ డౌన్ కావచ్చు, రిలయబిలిటీ సమస్యలు ఉండొచ్చు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్య ఉండొచ్చు. వీ డోంట్ నో. అందుకే కార్ కొనేటప్పుడు క్లియర్గా తెలుసుకొని కార్ కొనండి. కార్ కొనేది ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి కొంటాం. కొందరైతే 2-3 జనరేషన్లకు ఒకసారి కొంటారు. రెగ్యులర్గా కొనే ప్రోడక్ట్ ఏం కాదు కదా ఇది. కాబట్టి కాస్త టైం స్పెండ్ చేసి తెలుసుకొని కార్ కొనండి. మీకు ఇవన్నీ కావాలి, రిలయబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి అంటే దిస్ ఇస్ ద రైట్ చాయిస్. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము ఈ కార్కి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. దీంట్లో నేను చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయని. ఫస్ట్ది అయితే 1.5 లీటర్, అది ఎంపీఐ, అది న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. యాక్చువల్ ఫిగర్స్ చూస్తే 1497 సీసీ ఉంది. పవర్ మనకు 84.4 కిలో వాట్ ఉందన్నమాట. టార్క్ చూస్తే 144 న్యూటన్ మీటర్స్ ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అదేవిధంగా ఐవీటీ ఉంది. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు సిటీకైనా హైవేకైనా అంటే సీవీటీ చాలా బాగుంటుంది. సీవీటీ మీకు ఏదో ఇన్స్టంట్ పవరు, టార్కు అలా అని నేను చెప్పట్లేదు. స్మూత్గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు హెడ్ నాట్స్ రావడము, టైర్డ్ అయిపోవడము, చిరాకు రావడము, యూనో అదేమీ ఉండదు. ల్యాగ్స్, టర్బో ల్యాగ్ ఉండడము, యూనో అవేమి ఉండదు అనమాట. జర్క్స్ ఉండడం ఇలాంటివి ఉండదు. స్మూత్గా ఉంటుంది మీకు. ఎస్పెషలీ సిటీకి స్లో స్పీడ్స్లో అయితే దీన్ని మించిన ట్రాన్స్మిషనే లేదు. సీవీటీ, వీళ్ళు ఐవీటీ అంటారులేండి. సీవీటీ కన్నా కాస్త బెటర్ ఉంటుందన్నమాట. సీవీటీ, ఐవీటీ రెండు ఒకటే. సీవీటీలో రబ్బర్ బెల్ట్ వాడతారు, దీంట్లో చైన్ వాడతారు అనమాట. ఓకే, కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంజిన్ చూస్తే 1.5 లీటర్, ఇది జీడీఐ అనమాట. యాక్చువల్ ఫిగర్స్ చూస్తే 1482 సీసీ ఉంది. ఇది పవర్ చూస్తే 117.5 పిఎస్ ఉంది, కిలో వాట్ ఉంది. అదేవిధంగా టార్క్ చూస్తే 253 న్యూటన్ మీటర్స్ ఉంది. చూసారా, దీంట్లో పవర్, టార్క్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీంట్లో ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ ఐఎంటీ ఉంది, 7 స్పీడ్ డీసీటీ ఉందన్నమాట. ఇది నాకు కూడా అర్థం కాదు, ఈ ఐఎంటీ ఎందుకు పెట్టారో నాకు ఇంతవరకు తెలియట్లే. దీని సేల్స్ కూడా అంతగా జరగట్లేదు. ఐవీటీ ఎందుకు, దీని బదులు మాన్యువలే పెట్టేయచ్చు కదా. చాలామందికి మాన్యువలే ఇష్టం. ఐవీటీ ఐ డోంట్ నో ఎవరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత 7 స్పీడ్ డీసీటీ పెట్టారు. దీంట్లో నాకు తెలిసి టార్క్ కన్వర్టర్ ఇచ్చింటే చాలా బాగుండేది, కానీ ఇది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆటోమేటిక్లో అంటే ఫస్ట్ చాయిస్ ఏది? స్మూత్గా ఉండాలి, రిఫైన్డ్గా ఉండాలి, ల్యాగ్స్ లేకుండా ఉండాలి, జర్కులు లేకుండా ఉండాలి అంటే సీవీటీ బెస్ట్. తర్వాత టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత డీసీటీ, నేను చెప్పేది జర్కులు లేకుండా మంచి ఎక్స్పీరియన్స్ కోసం అయితే సీవీటీ, టార్క్ కన్వర్టర్, డీసీటీ, ఏఎంటీ, ఏజిఎస్ అలా వస్తాయిలేండి, అలా ఉంటుంది. తర్వాత ఈ డీసీటీ అనేది కూడా 2 టైప్స్ ఉన్నాయి. డ్యూయల్ క్లచ్ ఉంది, వెట్ క్లచ్ ఉంది. వెట్ క్లచ్ అయితే బాగుంటుంది అనమాట మన కండిషన్స్కి, అదొకటి. తర్వాత ఇంజిన్ చూస్తే డీజిల్ అనమాట. ఇది యాక్చువల్ ఫిగర్ చూస్తే 1493 సీసీ ఉంది. పవర్ చూస్తే 85 కిలో వాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 250 న్యూటన్ మీటర్స్ ఉంది. ఈ టర్బోకి, పెట్రోల్కి, ఈ డీజిల్కి ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట టార్క్. తర్వాత దీంట్లో ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది. ఆటోమేటిక్ ఏంటి ఇదంటే టార్క్ కన్వర్టర్, చాలా బాగుంటుంది ఇది. సీవీటీ చాలా బాగుంటుంది, టార్క్ కన్వర్టర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో మనము పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వచ్చేసి 47 లీటర్స్ ఉందన్నమాట కెపాసిటీ. అలాగే టర్బో చూస్తే టర్బో 50 లీటర్స్ ఉంది. టర్బోలో పెట్రోల్ ఎక్కువ కాలుతుంది కదా, కాబట్టి వాళ్ళు సైజ్ పెంచారనమాట. మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మీకు మైలేజ్ ఎక్కువ కావాలంటే న్యాచురల్ ఆస్పిరేటెడ్ తీసుకోండి, లేదా డీజిల్ తీసుకోండి. తర్వాత డీజిల్ కెపాసిటీ చూస్తే 47 లీటర్స్ ఉంది. తర్వాత బూట్ స్పేస్ చూస్తే 447 లీటర్స్ ఉందన్నమాట. తర్వాత డైమెన్షన్స్ చూస్తే లెంత్ 4460 mm ఉంది. వీల్ బేస్ చూస్తే 2690 mm వస్తుంది. విడ్త్ చూస్తే 1830 mm ఉంది. హైట్ 1635 mm వస్తుంది అనమాట. అదేవిధంగా ప్రైసింగ్ చూద్దాము.
ఇది పెట్రోల్ మాన్యువల్ చూస్తే 10,79,276 రూపీస్ వస్తుందన్నమాట. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. మనకు ఆన్ రోడ్ 13,80 ఆ రేంజ్లో వస్తుంది. అదే ఇది న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ చెప్పాను కదా అది. అదేవిధంగా మీకు టర్బో మాన్యువల్ చూస్తే 12,91,400 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ మనకి 16,40,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు పెట్రోలు ఆటోమేటిక్ చూస్తే సివిటి స్టార్టింగ్ ప్రైజు 13,41,400 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి 17 lakhs అరౌండ్ ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. అదేవిధంగా మనము టర్బో పెట్రోల్ ఆటోమేటిక్లో చూస్తే స్టార్టింగ్ ప్రైజు డీసీటీ ఇది 16,31,400 రూపీస్ ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి 20,50,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. అదేవిధంగా డీజిల్ మాన్యువల్ చూస్తే 12,31,678 రూపీస్ వస్తుంది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి 15,66,492 రూపీస్ వస్తుంది అనమాట. ఇది అండి టెక్నికల్ ప్రైజింగు. దీని గురించి మీకు చెప్పాను కదా, ఎందుకు కొనాలి, ఎవరు కొనాలి అంటే సేఫ్టీ ఉంది కాబట్టి కొనండి, చూడ్డానికి చాలా బాగుంది కాబట్టి కొనచ్చు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది కాబట్టి కొనచ్చు. ఎవరు కొనాలి అంటే సేఫ్టీ కావాలని చూసేవాళ్ళు, ప్రీమియంగా ఉండే కారు కావాలని చూసేవాళ్ళు, రిలయబుల్గా ఉండే కారు చూసేవాళ్ళు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి అని చూసేవాళ్ళు ఈ కారు కొనచ్చు అనమాట. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.